పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో ఈరోజు అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు అబ్జర్వర్లు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు లీడర్లు అందరూ సమావేశమై ఈ యొక్క చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఇప్పటికే బూతుల వారీగా, క్లస్టర్ల వారీగా, యూనిట్ల వారీగా ఈ ఓటర్లని డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ లీడర్కి కూడా ఈ యొక్క మన బాధ్యతను అప్పగించి ఇంటింటికి వెళ్ళి ఓట్లని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో ఏ విధంగా అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగాలి, ఆలపాటి రాజా గారిని అత్యంతగా మెజారిటీతో గెలిపించుకోవాలి అనే ఒక బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటాం. అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తూ రేపు ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయవలసిందిగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా అన్ని 33 నియోజకవర్గాల్లో కల్లా కూడా అత్యధిక ఓటింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే ఇక్కడ అఖండ మెజారిటీతో గల్లామాలయ్య గారు విజయం సాధించారో అదే స్ఫూర్తి, అదే ఉత్సాహంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కోరడం జరిగింది. అందరిలో చాలా ఉత్సాహం ఉంది. తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తప్పకుండా పడుతోంది. అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించడానికి జరిగే ప్రతి ఎన్నిక కూడా కీలకం. అందులోనూ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాష్ట్ర యువత వారి భవిష్యత్తు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కీలకమైన ఒక ఎన్నిక. కాబట్టి మనం గత 5 ఏళ్ళుగా చూసాము, మండలిలో అనేకమైన బిల్స్ అనేవి పాస్ అవ్వనీయకుండా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో. మంచి బిల్స్ అన్ని కూడా మనం పాస్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం. అదే కనుక మనం సరైనటువంటి నాయకుల్ని కనుక మండలికి పంపించగలిగితే మన రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నో పనులకు మనం మండలి ద్వారానే శంకుస్థాపన చేయొచ్చు అన్నది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సరైన అభ్యర్థులను గెలిపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనే ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఓటు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరినీ బూత్ వద్దకి వచ్చి ఓటేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు నన్ను గుంటూరు వెస్ట్కి అబ్జర్వర్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం పార్టీ నియమించడం జరిగింది. గల్లా మాధవి గారు ఈరోజు గుంటూరు వెస్ట్ని ఎంత స్ట్రాంగ్గా చేశారో ఒక ఎమ్మెల్యేగా మనం అందరం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో ఇక్కడ ఈ ఎలక్షన్లో పరిశీలకురాలుగా రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. గుంటూరు వెస్ట్ ముఖ్యంగా చూస్తే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ జోన్ 2లో మనకు గుంటూరు వెస్ట్ నుంచే ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయడం ద్వారా ఖచ్చితంగా మనం రేపు మండలిలో మంచి నాయకుడిని ఆలపాటి రాజా గారిని
పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈవీఎంలతో గెలిచింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఏ విధంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందో రేపు బ్యాలెట్లో కూడా గెలిచి తీరుతామని, గెలిచి చూపించడానికి మాకు ఈ ఎన్నిక చాలా కీలకమైంది తెలియజేస్తాం. ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి ప్రజలకు మంచి చేస్తామని మనం ఒకసారి తెలియజేస్తాం.